Hello and welcome back to my channel friends. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంట్లో మనం పొద్దున లేచిన దగ్గర నుంచి పని చేస్తూనే ఉంటాము, కానీ అసలు ఒక్కొక్కసారి పని అవ్వదు అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు కొన్ని సింపుల్ టిప్స్ పెట్టుకొని మనం ఫాలో అవుతూ వర్క్ చేసాము అంటే వర్క్ కూడా ఫినిష్ అయిపోతుందండి. ఫస్ట్ థింగ్, చేసే పనిని ఎంజాయ్ చేస్తూ చేయాలండి. ఇది చెప్పటానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఫాలో అవ్వటానికి మాత్రం హెల్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అయితే కావాల్సిందే. ఇవాళ పొద్దున్నే మా మేడ్ కాల్ చేసి నాకు చెప్పింది నేను ఇవాళ పనికి రాను అని. ఆ మాట విన్న వెంటనే ఎంత కోపం వచ్చింది అంటే ముందు రోజైనా చెప్పరా మీరు అనిపించింది. కానీ వాళ్ళ మీద అరవటం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం వేస్ట్ అండి. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. సో నేను ఎలా ఎంజాయ్ చేసుకుంటూ ఈ పని చేయగలను? పని అయితే కొండంతో ఉండండి. ఇల్లు చిమ్ముకోవాలి, డిషెస్ చేసుకోవాలి, పొద్దున్నే లేచి పూజ రూమ్ వరకు క్లీన్ చేసుకొని పూజ అయితే చేసేసుకుంటాను. కానీ ఈ పనులన్నీ ఉన్నాయి కదా, వీటిల్ని ఎట్లా చేస్తాను? సో ఎంజాయ్ చేయటానికి నేనైతే నా ఫేవరెట్ మ్యూజిక్ పెట్టేసుకొని ఆ మ్యూజిక్ వింటూ పని అయితే కానిచ్చేసాను. సెకండ్ ఇంపార్టెంట్ టిప్ అండి, మనం మల్టీ టాస్కింగ్ అన్నది ఇట్ హ్యాస్ టు బీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ అనిపిస్తుంది నాకైతే. నేను ఇక్కడ వంట ప్రిపరేషన్స్ చేసేసి పొయ్యి మీద కూర పెట్టేసి ఇక్కడ డిషెస్ చేసుకుంటున్నాను. సో సైమల్టేనియస్లీ మా అమ్మాయికి వాళ్ళ ఎగ్జామ్ ఉంది, తను స్కూల్ నుంచి వచ్చేసరికి వంట కూడా రెడీ అవుతుంది అండ్ నా డిషెస్ కూడా అయిపోవాలి. ఇది చేసినాక అది చేస్తాను అని కూర్చున్నామంటే మాత్రం చాలా టైం కావాలండి. అన్ప్లాన్డ్ డేస్లో కూడా మనం మల్టీ టాస్కింగ్ చేసుకుంటే చాలా వర్క్ అయితే ఫినిష్ చేయగలం. థర్డ్ టిప్ అండి, ఒకే పని చేసేటప్పుడు ఇంకొక చిన్న పనులు ఏమన్నా ఉన్నాయా అవి కూడా ఒక్కసారి చూసుకొని ఆ ఏరియా మొత్తం ఒక్కసారి క్లీనప్ అయితే చేసేసుకుంటాను నేను. దీనివల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ దాన్ని క్లీన్ చేయడానికి నేను ఎక్స్ట్రా టైం అయితే డివోట్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ డిషెస్ క్లీన్ చేశానండి. సో సింక్ ఎట్లాగో మనం క్లీన్ చేసుకుంటాం. సింక్తో పాటే ఇక్కడ నేను ఈ గ్రీన్ ఆర్గనైజర్ ఏదైతే ఉందో దాంట్లో స్క్రబ్బర్స్ అవన్నీ పెట్టుకుంటానండి. పీసు అంతా పెడతాను. సో ఆ స్క్రబ్బర్స్ అవన్నీ తీసి ఆ ఆర్గనైజర్ కూడా ప్రాపర్గా క్లీన్ చేసేసాను. అంటే టైం పట్టేది 5 minutes అండి, కానీ దీన్ని ఇగ్నోర్ చేస్తే దాంట్లో ఒకవేళ బ్యాక్టీరియా ఫామ్ అవ్వటం మొదలయ్యింది, ఫంగస్ ఫామ్ అయింది అంటే ఈదర్ వీ హ్యావ్ టు డిస్కార్డ్ ఇట్ ఆర్ థరోలీ క్లీన్ చేయాలి. సో ఆ ప్రాబ్లం లేకుండా 5 minutesలో నేను ఇదంతా నీట్గా సింక్ ఏరియా మొత్తం నీట్గా క్లీన్ చేశాను. సో చిన్న చిన్న పనులు కూడా ఇన్కార్పొరేట్ చేసేసుకోండి పెద్ద పని చేసేటప్పుడు. ఫోర్త్ టిప్ అండి, మనం చిన్న చిన్న పనులు కొంచెం టైమే పడతాయండి, కానీ ఆ కొంచెం టైంలో ఆ చిన్న పనులు చెయ్యకపోయామంటే అవి చాలా ఇరిటేటింగ్ పనుల్లాగా అయిపోయి పెద్దగా అయిపోయి చాలా టైం కన్స్యూమ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ బ్రషెస్ అండి. హెయిర్ బ్రషెస్ అన్నవి ఎవ్రీ వీక్ ఒక్కసారి మనం కొంచెం షాంపూలో సోక్ చేసేసుకొని దాన్ని క్లీన్ చేసుకున్నామంటే 5 minutes పడుతుందండి హార్డ్లీ. కానీ దాన్ని ఇగ్నోర్ చేసి 1 month తర్వాత 2 months తర్వాత క్లీన్ చేసాము అంటే ఫస్ట్ క్లీనింగ్కి 1/2 hour పైనే పడుతుంది. అండ్ సెకండ్ థింగ్, వెరీ అన్హైజీనిక్ అండి. మనకి హెయిర్ ఫాల్ ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక్కరోజు రియలైజ్ అయ్యి అన్నీ చేసుకునే కంటే వీక్లీ వన్స్ అన్నట్టు ఇట్లాంటి పనులు చేసేసుకున్నామంటే 5-10 నిమిషాల్లో అయిపోయే పనులండి. వీటిల్ని ఇగ్నోర్ చేసి మనకు అసలు వచ్చే బెనిఫిట్ ఏమీ ఉండదు, కానీ వీటిల్ని ఇగ్నోర్ చేస్తే మాత్రం కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఎక్కువే ఉంటాయి. సో నేనైతే బ్రషెస్ అన్నీ క్లీన్ చేసేసుకొని నీట్గా. అండ్ వన్ మోర్ టిప్ అండి, ఈ బ్రషెస్లో హెయిర్ ఇరుక్కుపోతూ ఉంటుంది కదా, అప్పుడు మనం టూత్ పిక్ అట్లాంటిది ఏదైనా యూస్ చేసి దీన్ని క్లీన్ చేయొచ్చు. ఫిఫ్త్ టిప్ అండి, ఎప్పటికప్పుడు బ్రేక్స్ తీసుకోవటం కూడా నేర్చుకోవాలి. మన ఆడవాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే పనంతా అయినాక తిందాము, పనంతా అయినాక కాఫీ తాగుదాము లేదా టీ తాగుదాము అనేసి ఆఖరికి వాటర్ తాగకుండా పని చేసే వాళ్ళని కూడా నేను చూశానండి. సో మీకోసం మీరు స్మాల్ లిటిల్ బ్రేక్స్ తీసుకోవటం అయితే మ్యాండేటరీ, అది కంపల్సరీ అండి, మర్చిపోకండి. కమింగ్ టు ద 6th point, ఎప్పుడు ఇంటి పనే కాదండి, హోమ్ మేకర్ అంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్
ఎవ్రీథింగ్ హెల్త్, గ్రూమింగ్, బ్యూటీ అన్నీ మనమే చూసుకోవాలండి ఇంట్లో. సో నేను నా హెయిర్ కేర్ ఎలా చేసుకుంటాను అనేసి చాలామంది అడిగారు. ఈ ఆయిల్స్ నేను డిఫరెంట్ ఆయిల్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. సో ఇవాళ నా ఆయిల్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇవాళ ఏం చేశాను అంటే కోకోనట్ ఆయిల్లో కరివేపాకు తెచ్చి వాష్ చేసి డ్రై చేసేసుకున్నాను, అవి వేసుకున్నాను. మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్ వేసి ఒక బాయిలింగ్ పాయింట్కి తెచ్చుకున్నామండి. దాని తర్వాత కూల్ అయినాక ఈ విటమిన్ క్యాప్సూల్స్ దీంట్లో వేసుకున్నాను. నాకు ఇక్కడికి వచ్చినాక బాగా హెయిర్ లాస్ అయితే అవుతుందండి, అందుకని ఈ ఆయిల్స్ డిఫరెంట్ ఆయిల్స్ ప్రిపేర్ చేశాను. అంతకుముందు కూడా ఒక ఆయిల్ ప్రిపేర్ చేశాను, ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ ఆయిల్స్ మన కోసం మనం టైం స్పేర్ చేయటం కూడా ఇంపార్టెంటే. వెన్ వీ ఫీల్ ఇంపార్టెంట్ అప్పుడు కదండి మనం అందరికీ ఇవ్వాల్సిన టైం ఇస్తాము. మనల్ని మనం నెగ్లెక్ట్ చేసి ఫ్యామిలీ కోసం బతకటం, సాటిస్ఫై చేసుకోవటం, సాక్రిఫైసులు చెయ్యటం వినటానికి బాగానే ఉంటుంది, కానీ ఆఫ్టర్ అ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం చెయ్యలేమండి. మనకు ఒకలాంటి లో ఫీల్ అవుతాం. సో మనకు నచ్చిన పనులు కూడా చేసుకోవాలి. అండ్ ఇక్కడ కమల్ కక్కడి అంటారండి, అదేంటంటే లోటస్ స్టెమ్ అంట. ఆ పచ్చడి ఎవరో ఇచ్చారండి మా వారికి, సో ఆయన తెచ్చారు. ఒకటేమో కాలీఫ్లవర్ పచ్చడి, ఒకటేమో ఆ కమల్ కక్కడి లోటస్ స్టెమ్ ఫ్లవర్. సో ఆ పచ్చడి మీకు చూపెడుతున్నాను. అండ్ కమింగ్ టు ద ఇండోర్ ప్లాంట్స్ అండి, 7th టిప్. ఇండోర్ ప్లాంట్స్ అనగానే నర్సరీకి వెళ్ళేసి 10 మొక్కలు తెచ్చేసుకొని వాటిల్లో 4 or 5 చచ్చిపోయి ఇలా చెయ్యకండి. దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ ఆల్సో యూ ఫీల్ రియలీ బ్యాడ్ అనమాట. ఒక మొక్క చనిపోయింది అంటే మనకి చాలా బాధ వచ్చేస్తుందండి. సో ఎప్పుడైనా స్టార్ట్ ఇట్ ఇన్ అ వెరీ స్లో పేస్. ఫస్ట్ సింపుల్ ప్లాంట్స్ తెచ్చుకోండి, మనీ ప్లాంట్, ఫిలిడెండ్రో, ఇవి రఫ్ అండ్ టఫ్ ప్లాంట్స్ అండి. అండ్ కటింగ్స్ నుంచి పెట్టుకోవటం కూడా, తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న కటింగ్ తెచ్చుకోండి, అలా కూడా పెట్టుకోవచ్చు. ప్రతిదీ కొని పెంచాలి అన్న కాన్సెప్ట్ అసలు ఈ మధ్య వచ్చిందండి, ఒకప్పుడు అసలు అట్లా ఉండేది కాదు కదా. సో ఇండోర్ ప్లాంట్స్ మీద అంటిల్ యూఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ డోంట్ బై అండ్ వేస్ట్ యువర్ మనీ ఆన్ ఇండోర్ ప్లాంట్స్. అండ్ 8th ఇంపార్టెంట్ టిప్ అండి, కొత్తవి ఎక్స్పెరిమెంట్ చేయటం, ట్రై చేయటం నుంచి ఎప్పుడు హెసిటేట్ అయితే అవ్వకండి. ఫెయిల్ అవుతుంది ఎక్స్పెరిమెంట్, కానీ అది సక్సెస్ అవుతే ఒక కొత్త విషయం నేర్చుకున్నాం అనిపిస్తుంది. నేను స్వామివారి ప్రసాదాలు అని వెతుకుతూ ఉంటే యూట్యూబ్లో ఈ ఫూల్ మక్నాతో ప్రసాదం అనేసి లాస్ట్ టైం నేను చూశానండి, నవరాత్రుల టైంలో, వారాహి అమ్మ నవరాత్రుల టైంలో చూశాను. కానీ నాకు ఎప్పుడు చెయ్యాలి అంటే కొంచెం హెసిటేటింగ్గా ఉంటుంది. మనం పూల్ మక్నా ఎంతసేపు ఫ్రై చేసుకొని తింటాం, కానీ ఇట్లా ఖీర్ లాగా చెయ్యం కదా. ఇలా పాయసం లాగా చేసి చక్కగా ప్రసాదం పెట్టుకుంటే బాగుందండి టేస్ట్. సో ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయటంతో భయపడద్దు. అండ్ కమింగ్ టు ద 9th అండ్ ద లాస్ట్ టిప్, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. హోమ్ మేకర్ అంటేనే మీ మీద ఇల్లంతా సంభాలించడానికి ఒక పెద్ద బాధ్యత ఉందండి. సో మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటేనే ఇల్లంతా పాజిటివ్గా ఉంటుంది. ఇల్లు ఎంత బ్యూటిఫుల్గా ఉందని కాదండి, ఎంత ప్రశాంతంగా ఉంది అన్నది ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ నేను నా హౌస్లో పాజిటివ్ ఎనర్జీ కోసం ప్రతిరోజు ధూపం అయితే పెడతాను. అండ్ ఎవ్రీ ఫ్రైడే మాత్రం డెఫినెట్లీ దశాంగం పౌడర్ వేసుకొని ధూపం చేసుకుంటాను. సో ఈ 9 టిప్స్లో మీకు ఏ టిప్ చాలా బాగా నచ్చిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. మీ కామెంట్స్ వల్ల విపరీతమైన మోటివేషన్ అయితే నాకు వస్తుంది వీడియోస్ తీయటానికి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం ప్లీజ్ అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.